వెల్కమ్ టు CH9 టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం. హస్తకళలకు ప్రపంచ గుర్తింపు తీసుకురావాలి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో ఏపీ యాక్ట్ సెమీ కండక్టర్ కేంద్రానికి కీలక ముందడుగు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ అదిపూర్ణ ప్రదానం చేశారు. జకార్తాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో ఈ అత్యున్నత గౌరవాన్ని ప్రధాని మోదీకి అందజేశారు. భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, ప్రాంతీయ మరియు ప్రపంచ స్థాయిలో శాంతి సహకారానికి చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ గౌరవం భారతదేశానికి దక్కిన మరో అంతర్జాతీయ గుర్తింపుగా భావిస్తున్నారు. ये दिया गया है यहाँ पर, और हम जानते हैं प्रधानमंत्री नरेंद्र मोदी को विभिन्न देशों द्वारा सर्वोच्च नागरिक सम्मान दिया गया है. उनके उत्कृष्ट नेतृत्व और मजबूत कूटनीति के लिए उन्हें सम्मानित किया गया है दुनिया भर के विभिन्न देशों द्वारा. और अगर हम बात करें तो वर्तमान समय में 2026 तक वे दुनिया के विभिन्न देशों से करीबन 33 अंतर्राष्ट्रीय नागरिक सम्मान प्राप्त कर चुके हैं. ये सम्मान प्रधानमंत्री नरेंद्र मोदी ने तमाम भारतवंशियों को, विकसित भारत के लक्ष्य को और भारत की जनता को समर्पित किया. ఆంధ్రప్రదేశ్ హస్తకళల పండుగ 2026 ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులు, చేనేత కార్మికులతో నేరుగా మాట్లాడిన ఆయన వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. కళాకారుల ఆరోగ్యం, పిల్లల విద్య, మౌలిక సదుపాయాల మెరుగుదలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాంప్రదాయ హస్తకళలకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించేందుకు ఆధునిక ప్యాకేజింగ్, QR కోడ్ వంటి సాంకేతికతను వినియోగించాలని సూచించారు. లేపాక్షి వంటి సంస్థల ద్వారా మార్కెటింగ్ ను బలోపేతం చేస్తామని, వినూత్న స్టార్టప్లకు ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. మన సంప్రదాయ కళలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. members ఉంటారు సార్ చాలా స్టోరీ అంటే ఎక్స్ప్లెయిన్ మీరు కొంచెం ఆ చైర్ తీసి మీరు వెళ్ళండి. ఆమె కనపడి లేడీ ఎంటర్ప్రినర్, women entrepreneurship. హ్యాండిక్రాఫ్ట్స్ కష్టం తెలియదు. అసలు ఒక ఆర్ట్ సంస్థలు ఎంత శ్రమ పడతారు, ఎంత కష్టపడతారు స్టోరీ అలా పెరుగుతూ ఉంటుంది. బ్రాంచ్ పడితే ఒక 10 ఇలా వస్తుంది. చాలా టైం సబ్సిడీస్ కావాలి సార్. దీనికా ఒకప్పుడు మనకు 600 ఉంది సార్ ఒక కేజీ. ఇప్పుడు ఎంత? 18 అయిపోయిందా? ఏం ట్రై చేస్తావా? సబ్సిడీ కావాలి సార్. We never thought of it. Subsidy for the lacquer and power. We will do it, sir. Power we have not, sir, but we will that. ఎంతే ఒకసారి రెండు మీరు పంపించాను. అసలు మనం had an issue of wood, sir, but that you have resolved through the wood bank. So now wood bank that is. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, IT, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలోని సియోల్లో సెమీ కండక్టర్ రంగానికి చెందిన APACT సంస్థ CEO సియాంగ్ డాంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ASIP భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ లో
ఏపీఏసీటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయానికి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి ఈ రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఆలయ మహాద్వారం వద్ద ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి శేషవస్త్రం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రముఖ హాస్య నటుడు తెలంగాణ మాజీ మంత్రి బాబు మోహన్ ఈ రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల బాబు మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం ఎల్లప్పుడూ మనశ్శాంతిని ఇస్తుందని, ప్రజలంతా బాగుండాలని ఆ శ్రీనివాసుని వేడుకున్నట్టు తెలిపారు. టెంపుల్ సెట్ పెట్టిన పైకి శ్రీకాకుళం జిల్లా పట్టణ ప్రాంత ప్రజలు ప్రకృతితో మమేకం అవ్వాలంటే పార్కులే ప్రధాన వనరు అని, అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల స్ఫూర్తితో పార్కులు శ్రీకాకుళం నగరంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గూనపాలెం, హడ్కో కాలనీ, ఆర్కే నగర్, అబ్దుల్ కలాం పార్క్, ఆఫీషియల్ కాలనీలను సందర్శించి 2 కోట్ల ఎయిర్పోర్ట్ అథారిటీ సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి వారితో మాట్లాడి స్థానిక అవసరాలకు వీలుగా పార్క్ నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్ లో పార్క్స్ ని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ఒక సంకల్పంతో కృషి చేస్తుంది. మాకు ఒక మంచి ఎగ్జాంపుల్ కార్గిల్ పార్క్ లో ఒకటి క్రియేట్ చేసిన తర్వాత ఇంపాక్ట్ మేము చూసాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం చాలా అప్రిషియేట్ చేస్తూ ఈరోజు సక్సెస్ఫుల్ మోడల్గా కార్గిల్ పార్క్ని ఏదైతే మేము రెనోవేట్ చేసాం, రీక్రియేట్ చేసాం, మంచి ఫెసిలిటీస్ అక్కడ క్రియేట్ చేస్తే పబ్లిక్ అప్రిషియేట్ చేశారు. అలాంటి పార్క్స్ మరిన్ని కావాలి ఇక్కడ శ్రీకాకుళం కార్పొరేషన్ అని వాళ్ళందరూ కూడా కోరారు. సో ఆ మోడల్ని, ఆ ఎగ్జాంపుల్ని మేము టేకప్ చేసిన తర్వాత అలాంటి మోడల్స్ ఇంకెక్కడెక్కడ చేయొచ్చని మేము చూసిన సందర్భంలో ఒక 4 నెక్స్ట్ లెవెల్ కింద ఒక 4 పార్క్స్ మళ్ళీ టేకప్ చేసాం. అందులో గోనపాలెంలో పార్కు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అబ్దుల్ కలాం పార్క్, ఆర్కే నగర్లో ఒకటి, అలాగే హడ్కో కాలనీలో ఒకటి, ఈ 4 పార్కులు కలిపి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 4 పార్కులను కూడా డెవలప్ చేస్తున్నాం. అయితే ఇందులో ఎవరు పార్క్ కోసం వచ్చినా సరే వాళ్ళకి వాకింగ్ ట్రాక్, ముఖ్యంగా పెద్దలందరికీ కూడా వాకింగ్ ట్రాక్, పిల్లలు ఉంటే వాళ్ళకి ప్లే ఏరియా, జిమ్ ఎక్విప్మెంట్, అలాగే ఒక కాన్సెప్ట్ కూడా తీసుకున్నాం. ప్రతి పార్క్లో కూడా ఒక స్పోర్ట్ని ఎంకరేజ్ చేయాలని. అలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్న అబ్దుల్ కలాం పార్క్లో స్కేటింగ్ రింక్, అంటే మంచి స్టాండర్డ్స్తో ఒక స్కేటింగ్ రింక్ ఎస్టాబ్లిష్ చేయాలని, మిగిలిన పార్క్లో వాలీబాల్ కోర్ట్సు, బ్యాడ్మింటన్ కోర్ట్సు, ఇలా డిఫరెంట్ స్పోర్ట్స్కి ఎక్కడికక్కడ పార్కుల్లో స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా లక్ష్యం అర్బన్ ఏరియాస్ అన్నీ కూడా కేవలం బిల్డింగ్స్తోనే కాకుండా చెట్లతో, పార్కులతో, అలాగే ప్రజలకి స్వేద తీర్చడానికి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం, వినోదం కోసం పార్క్స్ కూడా అంతే ప్రయారిటీగా తీసుకొని వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో మేము అందరం కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం.
ఆయన కూడా ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం చేస్తున్నారు. అందులో కూడా ఆయన కూడా ప్రజలకి మరింత నేచర్తో, ప్రకృతితో మనం కలిసి ఉండాలి, ప్రకృతితో మనం జీవించాలి, కలిసి జీవించాలనే కాన్సెప్ట్ని కూడా ఎక్కువ ప్రమోట్ చేయడం జరుగుతుంది. అది ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో జరగాలనంటే మన పార్కులు మనం డెవలప్ చేసుకోవాలి. సో గతంలో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ని వాడుకొని ఈరోజు చాలా బ్రహ్మాండంగా ప్రజల తాలూకా ఫీడ్బ్యాక్ని తీసుకొని, మేము గతంలో కూడా విజిట్ చేసినప్పుడు ప్రజలతో కన్సల్టేషన్ పెట్టాం. వాళ్ళకే అడిగాం, మీరు ఈ పార్క్ వాడుతున్నారు కాబట్టి ఏ ఫీచర్స్ ఉంటే బాగుంటాయని వాళ్ళతో కన్సల్ట్ చేసిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని డిజైన్స్ అన్నీ కూడా చేసాం. డిజైన్స్ ఫైనలైజ్ అయ్యాయి. అందుకే శరవేగంగా ఈ పార్కులు కూడా పనులు మొదలు పెట్టాలని ఈరోజు శంకుస్థాపన ప్రోగ్రాంలు కూడా పెట్టుకున్నాం. అయితే వాళ్ళకి కాంట్రాక్టర్ కూడా మేము చెప్పింది 3 monthsలో పార్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని. సో రమరమే ఆ 3 months కాలంలో ఈ పార్కులన్నీ కూడా శ్రీకాకుళం కార్పొరేషన్కి అప్పచెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి ప్రత్యేక సహకారం అందిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే మన గొండు శంకర్ గారు అందరూ కూడా కలిసి మంచి టీం వర్క్తో ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం. దీన్ని ఒక మంచి మోడల్ టౌన్గా శ్రీకాకుళం కార్పొరేషన్ని తయారు చేయాలనేది మా అందరి తాలూకా ఆలోచన. దానికి ప్రజలు ఎప్పుడు కూడా సహకరించాలని కోరుతున్నాం. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా రేపు జూలై 8వ తేదీన చిత్తూరులో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించనున్నారు. చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉదయం 9:30 కొంగరెడ్డిపల్లిలోని డిసిసి బ్యాంక్ ప్రాంగణంలో జరగనుంది. ఈ సందర్భంగా దివంగత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో పాటు ఆయన ప్రజా సంక్షేమ పాలనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎంసీ విజయానందరెడ్డి కార్యాలయం విజ్ఞప్తి చేసింది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వాన్ని మర్చిన ఓ ఉద్యోగి వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు దారితీస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి వెంట వచ్చే అటెండర్లతో ఆ ఉద్యోగి అమానుషంగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మాటలతో దూషించడం మాత్రమే కాకుండా కాళ్లతో తనడం, బెదిరించడం, దురుసుగా ప్రవర్తించడం వంటి ఘటనలు జరుగుతున్నాయని బాధితులు వాపోతున్నారు. ప్రాణాలపై ఆశతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలు ఇలాంటి అవమానకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉన్న ఉద్యోగి ఇలాంటి ఆరోపణలకు గురి కావడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిజ నిజాలు వెలికితీసి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందిన వెంటనే మీకు అందిస్తాం. పనుకొని ఉంటే అప్ప వచ్చి షూ కాలుతో తన్నింటాడు. ఎత్తలేదు పైకి, లైమా లైమా అని చెప్పలేదు. లైమా లైమా అని చెప్పలేదు. కాళ్ళతో తంతా ఉన్నాడు. ఫస్ట్ వస్తానే తంతా ఉన్నాడు కాళ్ళు. நீ எப்படி என் ஃபோன் போடுங்க? நீ எப்படி என் ஃபோன் போடுங்க? நீ எப்படி என் ஃபோன் போடுங்க? நீ எப்படி பேச தேவையில்ல. அவன் பண்ண தப்பு, அவன் பண்ண தப்பு. உங்க வீட்டுல லேடிஸை கால் லெட்டி வச்சு அமைதியா இருப்பீங்களா? அது எப்படி பேசுவ? நீ எப்படி ஃபோனை போடுங்க? உன் பேருனா? உன் பேருனா? நீ எப்படி ஃபோனை போடுங்க? ஏன் ஃபோனை போடுங்க? கத்தாத கத்தாத. பாதிக்கப்பட்டு ஒன்னாமா பண்ணாங்க? அது கால்ல தள்ளாங்களா? நீ எப்படி என் ஃபோனை போடுங்க? நீ எப்படி என் ஃபோனை போடுங்க? நீ எப்படி என் ஃபோனை போடுங்க? நீ ஃபோனை போடுங்க? ஆமா, வீடியோ எடுப்பேன். நீங்க பண்ண தப்பு, நீங்க பண்ண தப்பு, நான் வீடியோ எடுப்பேன். உனக்கு பிரச்சனை இல்ல, సోషల్ మీడియాలో పెడితే బాగుంటది కదా. அது வந்தோம், அது பத்தி பேசலாம். కాలుతో తల్లేదు కాదు ఆడోళ్ళే. நீ எப்படி ஃபோனை போடுங்க? நீ எப்படி ஃபோனை போடுங்க?
நீ போன புடுங்க தப்பு தப்பு பண்ண உடனே கேளுங்க எதுக்கு அது மாதிரி பண்றேன்னு கேளு சட்டையை பூச்சி கேளு லேடிஸ் எட்டி வச்சு அப்புறம் நாயாவங்க அதுக்காக நீ ஏன்டா வந்து போனை புடுங்குற வராங்க பேசு வராங்க நேர்மையா தானே வேலை செய்யற நீ நேர்மையா தானே வேலை செய்யற உன் பேர் என்ன உன் பேர் சொல்லு நீ எதுக்கு எட்டி வச்ச எதுக்கு ஒட்டி வச்ச நான் இருந்தா இப்போ உங்க வீட்டில் இருக்கிற லேடிஸை காலில் தள்ளனா அமைதியா இருப்பீங்களா? இல்ல அது எட்டு வருது இல்லம்மா பொறப்பா டிபேட் இருக்குது. நான் கேட்குறேன் போலீஸ் தான் அவன் எதுக்கு நீ எட்டி வச்ச இல்ல அவங்க கீழே பத்துனுக்குறாங்க அவங்க கீழே பத்துனுக்குறாங்கன்னா ஷூவில் இப்படி எட்டி வச்சுக்கிறான் தப்பா கரெக்டா தப்பா இல்லையா? ஃபோன்ல கையన్నా చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపార గ్రామంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం సందర్భంగా బిఎల్ఏలు రాజకీయ పార్టీల ప్రతినిధుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బిఎల్ఏలు చెబుతున్న వివరాల ప్రకారం గతంలో నమోదైన ఓటర్ల వివరాలను ధృవీకరించే ప్రక్రియలో కొన్ని ఆచరణాత్మక సమస్యలు ఎదురవుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా 2002 తర్వాత వివాహం చేసుకుని భర్త ఇంటికి వెళ్లిన మహిళ విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై స్పష్టత కావాలని కోరుతున్నారు. ప్రస్తుతం చాలా మంది మహిళలు వివాహం అనంతరం వేరే గ్రామాలు, పట్టణాలు లేదా జిల్లాల్లో నివసిస్తున్నారు. అలాగే కొందరు కుటుంబాలతో కలిసి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఉపాధి కోసం ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ప్రత్యక్షంగా కలవటం సాధ్యం కాకపోవడంతో ధృవీకరణ ప్రక్రియపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల వివాహం అయిన మహిళల వివరాలను వారి భర్త పేరు, భర్త చిరునామా, ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంత వివరాలతో అనుసంధానం చేసే విధానంపై ఎన్నికల అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని బిఎల్ఏలు కోరుతున్నారు. అలాగే అలాంటి ఓటర్ల పేర్లను ఏ విధంగా నవీకరించాలి, ఏ ఫారం ని ఉపయోగించాలి, ఏ ఆధార పత్రాలు అవసరం అవుతాయి అనే అంశాలపై కూడా పూర్తి వివరణ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశంపై స్పష్టత లేకపోతే అర్హులైన ఓటర్ల పేరు పొరపాటున జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉందని, దీనివల్ల ఓటర్లతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల భారత ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారి మరియు సంబంధిత అధికారులు ఈ అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి బిఎల్ఓలు, బిఎల్ఏలు అన్ని రాజకీయ పార్టీలకు ఒకే విధమైన అవగాహన కల్పించాలని కోరుతున్నారు. నమస్తే. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపార గ్రామంకి చెందిన బిఎల్ఏగా నాకు ఒక డౌట్. ఇప్పుడు 2002కి ఇప్పటికి ఓటర్ లిస్టుకి లింక్ పెట్టినారు. ఇది పెట్టిందేమో చాలా వాస్తవమే, కానీ ఇప్పుడు 2002లో ఓటు వేసిన వాళ్ళు చాలా మంది తక్కువ, గ్రామాల్లో చాలా తక్కువ. పెళ్లిళ్ళు చేసుకొని బెంగళూరు, చెన్నై నుంచి పెళ్లిళ్ళు చేసుకోవచ్చిన ఫ్యామిలీ అయితే చాలా మంది ఉన్నారు. వీళ్ళకి కనీసం 2002 లిస్టులు కంపల్సరీ, దీంతో నెంబర్ ఎథిక్ నెంబర్ యాడ్ చేయాలనేసి కంపల్సరీ రూల్ అయితే పెట్టినారు. దీనివల్ల మేము గ్రామాల్లో వెళ్ళి 2002లో మీ ఎథిక్స్ నెంబరు, మీ ఫాదర్ వాళ్ళది ఎథిక్స్ నెంబర్ అవి అడగతా ఉంటే వాళ్ళు మాకు ఈ ఓటే అవసరం లేదు, మేము ఇప్పుడు ఏడపై అడిగేది, మేము మా జీవనోపాధి కోసం ఒక టైం బెంగళూరులో ఉన్నాము, ఒక టైం మెడ్రాస్లో ఉన్నాము, మేము ఏడనేసి పోయి ఎదిగేది అనేసి కూడా గ్రామస్తులు మా పైన తిరగబడడం కూడా జరుగుతూ ఉంది. దీనిపైన సంబంధిత ఎలక్షన్ అధికారులు కానీ దీనిపైన స్పందించి దీనికి ఒక సొల్యూషన్ అనేది చూపించాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, మేము 2014లో కూడా మేము ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ఓటు వేయడం జరిగింది, అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్ కూడా మేము ఓటు వేయడం జరిగింది. ఇప్పుడు 2002లో మేము ఎక్కడ వెళ్ళాలి, 2002లో అంటే మేము ఏడ వెళ్ళాలి అనేసి వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నారు. మేము బిఎల్ఏగా మేము గ్రామాల్లో చాలా ప్రాబ్లాలు ఎదుర్కొంటున్నాము. దీనిపైన అడిగితే దొంగ ఓట్లు అంటే అప్పుడు మేము ఎట్లా దొంగ ఓట్లు అవుతున్నాము, మా పిల్లలు ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారు, మాకు సొంత ఇల్లు ఉంది ఈ జాగాలో అనేసి కూడా వాళ్ళు మా పైన తిరగబడడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఇప్పుడు పానాటూరులో, మా పక్కనూరులో పానాటూరులో అనేది ఒక అతనిది ఇల్లు మొత్తమే కాలిపోయింది. అతనిది సర్టిఫికేట్ నుంచి మొత్తమే కాలిపోయింది. అతనికి అంత నాలెడ్జ్ కూడా లేదు, ఎక్కడ పోయి ఏం తెచ్చుకోవాలనే నాలెడ్జ్ కూడా లేదు, కానీ లిస్ట్ లో ఉంది. ఆ లిస్టు ప్రకారం కూడా రాజగోపాల్ అనే అతనిది ఆ లిస్టు చూసి కూడా వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేసుకొని ఆయనకి ఎత్తిన ఒక ఇది చేయాలి, కానీ మీరు కంపల్సరీ ఆ టీసీనే తీసుకోరండి, ఏదో ఒకటి ఎత్తుకోరండి అంటే అతను ఎక్కడ వెళ్ళాలి, అతనికి ఎక్కడ పోయి ఎట్లా చేయాలని కూడా వాళ్ళకి తెలియదు. అతను చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. అదే విధంగా గ్రామాల్లోకి వెళ్తే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు దీనిపైన స్పందించాలి. లేదా రేపుకి మనం ఎలక్షన్ టైంలో గ్రామాల్లోకి వెళ్తే
ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళే తీసేస్తున్నారు అనేసి ఆపోజిట్ పార్టీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆపోజిట్ పార్టీ వాళ్ళు వండుకొని అబద్ధం మేము లేదు, అపోజిషన్ పార్టీ వాళ్ళే మీ ఓట్లు తీసేస్తున్నారు అనేసి ఇట్లా ఒకరిపైన ఒకరు నిందలు మోపుకున్నారే తప్ప దానికి సొల్యూషన్ అనేది దొరకడం చాలా తక్కువ. దీనిపైన అన్ని రాజకీయ నాయకులు స్పందించి దీనికి ఒక సరైన రీతిగా సాగవంగా దీనికి ఒక ఆల్టరేషన్ పెట్టి, ఇప్పుడు హస్బెండ్ ఇప్పుడు నేను అనుకో మా భార్య ఈ ఊర్లోనే ఉంది, మా భార్య నా పేరు పెట్టి మా భార్య ఓటు అప్లై చేయండి, అంతేకాని వాళ్ళ నాయనది వాళ్ళ తాతది ఈ ఊర్లో ఏం సంబంధం ఉంది? దీనిపైన ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క మండలంలో కానీ ప్రతి ఒక్క జాగాలో దీనిపైన ప్రతి ఒక్క గ్రామంలో బిఎల్ఏలకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి ఒక్క పార్టీ బిఎల్ఏలకు చాలా ఇబ్బందిగా ఉంది, బిఎల్ఓలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. స్పందించే మాకు ఆ ఓటే అవసరం లేదనే లెక్కకు మాట్లాడుతూ ఉన్నారు. రేపు ఎలక్షన్ టైంలో మీకేం ఈ పొద్దు సర్వే చేసి మీరు వెళ్ళిపోతారు. రేపు ఎలక్షన్ టైంలో మేము ఓటు లిస్ట్ ఎత్తుకోబోయేటప్పుడు వాళ్ళది కానీ డిలేట్ అయిపోయింది అంటే దానికి ఎవరు సమాధానం చెప్తారు చెప్పండి? ఈ పొద్దు మీరు వెళ్ళిపోతారు, రేపుకి వాళ్ళ పరిస్థితి ఏమి? రేపుకి ఆ గ్రామంలో పొలిటికల్ లీడర్లు కానీ నాయకులు కానీ ఏం సమాధానం చెప్పాలో మాకైతే అర్థం కాలేదు. ఎలక్షన్ కమిషనర్ వారు కానీ దీనికి సంబంధిత కలెక్టర్ వారు కానీ దీనిపైన స్పందించి వెంటనే దీనికి తగు చర్యలు తీసుకోవాలని, దీనికి ఆల్టరేట్ గా వేరే ఏదైనా పెట్టి గ్రామంలో సానుకూలంగా ఈ సర్వే నిర్వహించాలని మరి కోరుతున్నాం. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం.